ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్లో అజింక్య రహానే కెప్టెన్సీలో కేకేఆర్ బ్యాటింగ్ బౌలింగ్తో అదరగొట్టింది. క్వింటన్ డికాక్ సూపర్ నాక్తో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 151 పరుగులు చేసింది. ఈ స్వల్ప టార్గెట్ను కోల్కతా నైట్ రైడర్స్ క్వింటన్ డికాక్ అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్తో ఈజీగా అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ధ్రువ్ జువెల్ 33 పరుగులు, జైస్వాల్ 29, పరాగ్ 25 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. పెద్ద ఇన్నింగ్స్లను ఆడలేకపోయారు. కేకేఆర్ దెబ్బకు పరుగులు చేయడానికి ఆర్ఆర్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. అరోరా 2, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మోయిన్ అలీ 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రాజస్థాన్ రాయల్స్ టీం బౌలింగ్లో కూడా కేకేఆర్ను అడ్డుకోలేకపోయింది. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కూడా మరింత దూకుడుగా ఆడుతూ జట్టును విజయాన్ని అందించాడు. అయితే టార్గెట్ మరింత పెద్దదిగా ఉండుంటే డికాక్ తన సెంచరీని పూర్తి చేసేవాడు. అతను 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 97 పరుగులతో తన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతనికి తోడు రఘువంశీ 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 17.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 151 పరుగుల విజయాన్ని అందుకుంది. సో ఓవరాల్గా కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.